నరేష్, సార్ ఇప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయిని నువ్వు తీసుకొస్తే సరే, ఆమె ఎంతైనా మీ లవర్ గాని, పెళ్ళైన అమ్మాయిని మీ ఇంటికి తీసుకొస్తే మీ అమ్మ నాన్న పరువు ఏమైపోతుంది, మీ ఫ్యామిలీలో పరువు ఏమైపోతుంది. పెళ్ళైన అమ్మాయిని, పిల్ల ఉన్న అమ్మాయిని పడుకొచ్చిండు ఇప్పుడు నరేష్ అని సమాజం మిమ్మల్ని ఎంత హేళనగా చూస్తుంది. సరే, సమాజం గురించి పక్కన పెట్టేద్దాం, వాళ్ళతో వచ్చేది లేదు పోయేది లేదు. కానీ మీ అమ్మ నాన్న గురించి ఆలోచించండి. నా కొడుకుకి పెళ్లి చేద్దామని వాళ్ళు ఎంత ఆలోచనలు ఉన్నారేమో. మీరు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి ఒక లైఫ్ ఇచ్చారు, మీకు ఒక జాబ్ చేసి అంత స్టెమినా ఇచ్చారు, ఒక ఎనర్జీ ఇచ్చారు మిమ్మల్ని. నా కొడుకు పెళ్లి చేయాలి, అది చేయాలి, గ్రాండ్ గా చేయాలని నడి మధ్యలో ఇట్లా అమ్మాయిని పట్టుకొస్తే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? సరే, అది కూడా వదిలేయండి. మీరు ఈ వర్ష విషయానికి రండి. ఇప్పుడు వర్ష వాళ్ళ హస్బెండ్ ఏమైపోవాలి, వర్ష పాప ఏమైపోవాలి, వర్ష ఏమైపోవాలి. వర్షకి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది, మీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. తను ఫోర్స్ గా మీ దగ్గర వచ్చినా కూడా ఉండలేదు, మిమ్మల్ని కూడా వదిలేస్తుంది. అది గ్యారంటీ చెప్తున్నా నేను. అమ్మాయిలు కరువు లేరు, అమ్మాయిలు చాలా ఉన్నారు. మీరు ఒక ఆమెను పట్టుకొని నువ్వు రా అని ఫోర్స్ చేస్తే బాగోదు. అమ్మాయి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. అమ్మాయి లైఫ్ అనేది వాళ్ళ హస్బెండ్ కే డెడికేటెడ్. అది ఆమె రాను అంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే సార్, అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మరి నేనేం చేయాలి, ఏంటి ఆ పరిస్థితి చెప్పండి. పరిస్థితి ఏం లేదు, లైఫ్ లో మూవ్ ఆన్ అనేది ఒకటి ఉంటది. మూవ్ ఆన్ అయిపో. ఆమెను కూడా ఎక్కువ ఏం చెప్పలేం. ఆల్రెడీ పెళ్ళైంది, పాప ఉంది. ఆమె పెళ్ళి కాకపోయినా ఏదైనా చేసేటోళ్ళం. పెళ్ళి అయిపోయింది, ఏం చేయలేం. మీరు లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వండి. మీకు మీరే ఏదైనా బిజీనెస్ లో పెట్టేయండి, ఏదైనా పనులు చేసుకుంటూ ఉండండి. మానేయండి తనకు ఫోన్ చేయడం. ఎందుకు ఫోన్ చేస్తున్నా, చేయకండి. చేస్తుంటే ఇంకా గుర్తుకొస్తుంది, వదిలేయండి. ఆ ఫోటోలు వీటోలు డిలీట్ చేసాయి, అట్టిగా కటకాడాల ఇంకా వెళ్లే పరిస్థితి వస్తుంది ఆ ఫోటోల వల్ల. నరేష్ గారు, ఆ పనులు మీరు చేయకండి. కేసులు అయినాయి అనుకోండి, నేను చూస్తున్నా 67 ఐటీ యాక్ట్ పడుతుంది. అమ్మాయిని మర్చిపోండి, అమ్మాయి జోలికి వెళ్ళకండి. దాంట్లోనే మీకు బెనిఫిట్ ఉందండి. ఓకే సార్, అమ్మాయి జోలికి ఏమి వెళ్ళండి సార్. అమ్మాయిని ఎప్పుడు డిస్టర్బ్ చేయండి సార్. అవును, సచిన బతికినా వేరే అమ్మాయిని ఊహించుకోలేను. ఈ అమ్మాయితో నేను ఊహించుకొని బతికేస్తాను. నాకు ఈ అమ్మాయి తప్ప ఏ అమ్మాయి వద్దు సార్. ఇక ఇలాగే జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉంటా, ఈ అమ్మాయిని ఊహించుకుంటూ. నువ్వు పెళ్లి చేసుకోరా, నువ్వు నా కోసం ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. నేను చేసుకొని బుజ్జి, నేను తప్ప ఎవరిని చేసుకోను. నీకు ఆల్రెడీ నా గురించి నీకు తెలుసుగా. తెలుసు, నీ విషయంలో నేను చేసిన తప్పే ఇప్పటికి. కానీ నువ్వు అలా ఉండడం నాకు అసలు ఇష్టం లేదు నరేష్. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా. నువ్వు కూడా బాగుంటావు. నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తావు నరేష్. నిన్ను చేసుకున్న అమ్మాయి కూడా బాగా చూసుకుంటది. సార్ బాగానే ఉంటారు, తర్వాత నేనే ఒంటరిగా అయిపోతా. సార్ చెప్తాడు బాగానే అయిపోతా, నువ్వు మీ అందరూ హ్యాపీగా ఉంటావు.